పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. అందరికి ఒకేలాగా చేస్తాం మేము ఆపరేషన్. ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఎండి డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ కానీ ఎవరైనా చేయరు. ఇక్కడ డిశ్చార్జ్ చేయగానే 500 అడుగుతాను, మళ్ళీ ఇక్కడ పేషెంట్ డిశ్చార్జ్ చేయగానే మళ్ళీ 300 అడుగుతాను, మళ్ళీ ఇంకొక అడిగి పోగానే పాపను కడగానే మళ్ళీ 300 అడుగుతాను. ఇవన్నీ అడుగుతాను. మంచినీళ్ళు కూడా సౌకర్యం లేదు, మూత్రానికి పోతానికి సౌకర్యం లేదు, ఏది పోతానికి ఇబ్బంది ఉన్నది. కొంతమంది పేషెంట్స్తో మాట్లాడమండి, ఇంకా వీడియో కూడా చూపిస్తాను నేను. ఒకటి కుట్ల ప్రాబ్లం ఉందని చెప్పారు, ఇంకొకటి ఇక్కడ వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు, ఇంకొకటి మెయిన్ థింగ్ నేను లోపలికి వెళ్ళి చూసింది అయితే ల్యాబ్లో కనీసం ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా టెస్టులు బయటికి రాస్తున్నారు అంటున్నారు. ల్యాబ్లో ఓన్లీ ట్రైనీసే ఉన్నారు. ఇన్ఛార్జ్ ఎవరో వచ్చారు పిలిస్తే, ఆ ఇన్ఛార్జ్ ఏమని చెప్పాడంటే మాకు మైక్రోస్కోప్ ఫెసిలిటీ లేదు అందుకని బయటికి రాస్తున్నాం అంటున్నారు. ఇది నిజమేనా? మైక్రోస్కోప్ ఓపీలో ఉంటుంది, అతను అట్లా ఎలా చెప్తారు అని అన్నారు. మేము లోపలికి వెళ్ళి ల్యాబ్లో చూసాం కదా, మరి అక్కడ కూడా లేదు. ఓపీలో ఉంటుంది ల్యాబ్. ఇది ఎమర్జెన్సీ కోసం. ఇక్కడ ఉన్న ల్యాబ్ ఆఫ్టర్ 2 ఫంక్షన్ చేస్తుంది. మెయిన్ అంతా ఓపీలో ఉంటాయి. మరి ఎంజిఎంకి ఎందుకు రాస్తున్నారు? ఎంజిఎంకి ఇక్కడ లేని టెస్ట్లో ఎంజిఎంకి రాస్తాం, అదే అంబులెన్స్ పంపిస్తాం పేషెంట్ అని. మేము అడిగితే వాళ్ళు ఎవరు కూడా మేము మా సొంతంగా వెళ్తున్నామని చెప్తున్నారు పేషెంట్స్. ఎవరు అలా వెళ్ళరు, ఇక్కడ నుంచి రాయము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు మొన్న ఒక పేషెంట్కి ఇదైతే నేనే ఇచ్చాను డబ్బులు, ఇంకో పేషెంట్కి ఆరోగ్యశ్రీ నుంచి ఈసారి ఇచ్చారు. అర్థమైందా? అంటే టెస్టులు వాళ్ళు పెట్టుకోను, ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేస్తాం, కొంచెం అన్న మీరు పెట్టుకోండి, అలా కూడా పెట్టుకునే పేషెంట్ లేరు ఇక్కడ. మీకు ఎవరు చెప్పినా తప్పు ఇన్ఫర్మేషన్. ఎందుకండి మరి ఒక కూడా వాళ్ళు పెట్టారు, ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాం, లేదంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అండి, మీకు మీ ముందు కంప్లైంట్స్ ఉంచాము, పేషెంట్స్ మాట్లాడేది కూడా మీకు వినిపిస్తాము. నా ఎదురుగా మాట్లాడించింది పేషెంట్. మీ ఎదురుగా ఏంటి మేడం, ఎక్కడ మాట్లాడితే ఏంది? పేషెంట్స్ ఇప్పుడు పేషెంట్సే కదా. మీరు చెప్పేవన్నీ మీరు నిజం అనుకుంటే ఎలాగా వాళ్ళని వచ్చి పిలిపించండి, నా ముందు నేను మాట్లాడతాను. నిజం అబద్ధాలు ఇక్కడ అయ్యే ఉంటాయి, కొన్ని ఎంజిఎంలో అయ్యే ఉంటాయి. అది మాకు పెద్ద హాస్పిటల్, అది మేము ఇక్కడి నుంచే అక్కడ పంపిస్తాము. కొన్ని టెస్టులు కాని టెస్టులు మీరే పంపిస్తారు, మీరే వెహికల్ ఇచ్చి పంపిస్తాం. మళ్ళీ ఇంకా మరి దానికి కూడా కోఆపరేట్ చేయకపోతే మేమేం చేస్తాం చెప్పండి. మంచినీటి సరఫరా కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేవంటున్నారు. మేము మెట్లు దిగి చూసినప్పుడు కూడా మెట్ల దగ్గర కూడా చాలా అంటే డర్టీగా మీరు అన్నీ ఉంచేశారు. వాటి వల్ల మరి వీళ్ళకు ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రావచ్చు కదా, అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు అన్నదే కాదు, మేము కూడా చూసినాం కదా. అట్లాంటి దయచేసి మేము ఏం చెప్తున్నాం అంటే ఒక పాయింట్ అవుట్ కాదండి ఇది. వాళ్ళు ఒకసారి రమ్మనండి, మన మ్యాన్ పవర్ లేదు, మేము చెప్పాం, వాళ్ళు రిపీటెడ్గా అడుగుతున్నాం. మీరు మ్యాన్ పవర్ గురించి మరి ట్రై చేయట్లేదండి? అడుగుతున్నాం వాళ్ళని పంపించమని, మా దగ్గర నుంచి కూడా వెళ్తున్నాం. ఒక్కరోజు ఒక వర్కర్స్ ఇస్తే హాస్పిటల్ అంతా క్లీన్ చేసేస్తాం. మాకు 3 సూపర్వైజర్స్ ఉన్నారు. 3 సూపర్వైజర్స్ వాళ్ళు ఏం పని చేస్తారో ఎట్లా రోజు పిలిచి అడుగుతూ ఉంటాం. అంటే ఉన్నదే 4కి ఒక్కలో ఉన్నారు, ఒక్కళ్ళు ఎన్ని డ్యూటీస్ చేస్తారంటారు. శానిటేషన్ స్టాఫ్ తక్కువ ఉంది. మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. కలెక్టర్ గారు కూడా ఒక 30 మెంబర్స్కు రికమెండ్ కూడా చేశారు. గవర్నమెంట్కి రాసాము ఆల్రెడీ. వీ హావ్ అడ్రస్డ్ లెటర్ టు డిఎంఈ ఆల్సో. రైట్. సూపరింటెండెంట్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా మనం ఒక మంచి పని కోసమే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏది జరిగినా కూడా పేషెంట్స్కి మంచి జరగాలనే మాట్లాడుతున్నాం. దయచేసి పాయింట్అవుట్ అన్న విషయంలో కాకుండా మేము మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తాము. దయచేసి అవన్నీ కూడా రికగ్నైజ్ చేసి మీరు ఏదైతే అన్నారో కంప్లైంట్ బాక్స్ అది పెట్టండి. అండ్ నెక్స్ట్ ఈ మైక్రోస్కోప్ గురించి కూడా మీరు కొంచెం ఒక్కసారి తెలుసుకోండి, అసలు బాగుందా బాగాలేదా, నడుస్తుందా లేదా అనేది. వసూళ్ళ గురించి కూడా అండి, ఒక బేబీ బయటకు వస్తే 2000 నుంచి 3000 వరకు తీసుకుంటున్నారంట. మరి అది కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. 2000-3000 ఇచ్చే పేషెంట్లు ఇక్కడ ఇక బాబు చెప్పు, నువ్వు సూపరింటెండెంట్ చెప్పాల్సింది చెప్తున్నాను. మీరెవరైనా ల్యాబ్ యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి టెస్ట్లు ఎక్కడికి రాస్తున్నారు? యూరిన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మన దగ్గర ఉన్న వరకు మనం చేసేస్తున్నాము. అంటే యూరిన్ ప్రోటీన్ కానీ, షుగర్ కానీ, ఎస్టిమేషన్ ఆఫ్ షుగర్ కానీ, టీ హబ్కు సపరేట్ మనం వేరే మళ్ళీ శాంపిల్స్ అక్కడికి పంపిస్తున్నాం. అక్కడ పంపిస్తే పేషెంట్ వెళ్ళి చేయించుకొని వస్తారు? లేదండి, మేమే శాంపిల్ కలెక్ట్ చేసి పంపించేస్తాం. మీరే బ్లడ్ శాంపిల్స్. మరి వాళ్ళని ఎందుకు వెళ్ళమంటున్నారు? పేషెంట్ అక్కడికి వెళ్ళాలి మాకు చెప్పారు. అందుకని నర్సంపేటకు పేషెంట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. నర్సంపేట కాదండి, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇవన్నీ టెస్టులు మళ్ళీ కాకపోతే ఎక్కడికి పంపిస్తున్నారు? మా పరిధిలో ఎన్నైతే మేము చేస్తామండి. కానప్పుడు మా దగ్గర లేవు అని రాసిస్తాం తప్ప మేమేం చేయలేం కదా. ఎంజిఎంకి రిఫర్ చేస్తాం. ఏదన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఎంజిఎంకి పోమంటున్నాం.
అది వాళ్ళు చెప్తే కానీ మీకు తెలియలేదా ఏం చెప్పారు? నేను వచ్చి రీసెంట్గా అండి జస్ట్ ఐ జాయిన్ ఇన్ ఇది అంత బాగుంది. అదంతా ఎందుకు? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అని ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ మన దగ్గర ఇస్తున్నాము. టీ హబ్కి వెళ్ళాల్సిన సింపుల్ ఆన్సర్ అంతే, టీ హబ్కి వెళ్ళాల్సిన మాత్రం టీ హబ్కి పంపించేస్తున్నాం. వాళ్ళు కూడా పేషెంట్లు పోవాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మాకు ఇస్తే ఆన్లైన్ చేసి పంపించేస్తాం శాంపుల్ అంతే. మీరు చెప్పినట్టే జరిగితే మనకు ఫస్ట్ సంతోషపడేది మేమే. పేషెంట్స్ అయితే ఒక రకంగా చెప్పారు, మీరు ఒక రకంగా చెప్తున్నారు. మేము చెప్పేది లాస్ట్ చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి రికగ్నైజ్ చేసి ఈ పలానా ప్రాబ్లం అంటే దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేసుకొని అది గవర్నమెంట్ దాకా వెళ్ళేటట్టు అక్కడ నుంచి ఏదైనా రావాలంటే చూడండి. దయచేసి మళ్ళీ కలుస్తాం మేము నెల తర్వాత, కొంచెం మార్పు రావాలని అయితే మేము కోరుకుంటున్నాం. అంతే, ఎంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ రెండు అవుతాయండి. మీరందరూ ట్రైనియా లేకపోతే సీనియర్సా? అందరూ ట్రైనియే. ఏమన్నా మైక్రోస్కోప్ యూజ్ చేస్తారా? అదేనా మైక్రోస్కోప్ అక్కడ ఉంది? యూరిన్కి సంబంధించి శాంపిల్స్ తీయాలంటే బాటిల్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఏమండి ఇక్కడ బాటిల్స్ యూరిన్ కలెక్షన్ చేయాలంటే బాటిల్స్ యూరిన్ కలెక్ట్ చేయాలి పేషెంట్ అంటే ఈ బాటిల్సా? బాటిల్స్ అందుకే పేషెంట్ కా ట్యూబ్లు ఇవ్వాల్సి వస్తాను. ఆల్రెడీ అది వాళ్ళు పట్టుకొచ్చిన బాటిల్స్. ఇవన్నీ యూరిన్ టెస్టేనా? యూరిన్ టెస్ట్లోకి వస్తాను. యూరిన్కి ఆ బాటిల్ తీస్తారా? పేషెంట్కి అవి ఇచ్చి పంపిస్తున్నారా? ఏం జరుగుతుందండి అసలు హాస్పిటల్లో? మినిమం యూరిన్ శాంపిల్ తీసుకునే బాటిల్ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టట్లేదంటే దీన్ని ఏమనాలి? ఇదంతా ల్యాబ్ అంట, వీళ్ళందరూ ట్రైనీలు. రైట్, ఇప్పుడైతే మీకు దగ్గర ఉండి చూపించానండి సీకేఎం హాస్పిటల్ లోపల అసలు ఏం జరుగుతుంది. ల్యాబ్ దగ్గర నుంచే కానీ, వసూళ్ళ దగ్గర నుంచే కానీ, కుట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి పేషెంట్స్ దగ్గర నుంచి మాట్లాడించాము. అలాగే ల్యాబ్కి వెళ్ళి చూపించాను, అక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్స్ని కూడా మీకు చూపించడం జరిగింది. సూపరింటెండెంట్ గారిని అదే మాట అడిగితే ఆమె ఏమంటున్నారు, అసలు మాకు ఎలాంటి బేషరతు లేదు మా హాస్పిటల్లో, అసలు అన్ని పరిస్థితులు బాగున్నాయని ఆమె చెప్పడం జరిగింది. పేషెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కానీ ఇలా అంటున్నారని కానీ ల్యాబ్లో ఇవి లేవని కానీ మళ్ళీ వెళ్ళి ఆమెను అడిగితే కూడా ఆమె ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదు అన్నట్టుగానే మాట్లాడుతుంది. మళ్ళీ మేము రిపీట్ కాకుండా చూసుకుంటామని అయితే చెప్పింది. మీకైతే దగ్గరుండి పరిస్థితులను అయితే క్షుణ్ణంగా చూపించడం జరిగింది. ఇంకా మీ ఇష్టం అండి, అసలు సీకేఎం హాస్పిటల్లో ఏం జరుగుతుంది, అసలు దీని వెనకాల రీజన్స్ ఏంటి అనేది అయితే మేము ముందు ఉంచడం జరిగింది. దయచేసి అధికారులు ఈ వీడియో తర్వాతనైనా బయటకు వచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో మార్పులు తీసుకురావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. అది దగ్గరుండి చూపించాలనే ఇంత దూరం వచ్చింది. సుమన్ టీవీ ప్రత్యక్షంగా లోపల దాకా వెళ్ళి చూపించడం జరిగింది. ఇక నిర్ణయం మీదే. అందరికీ ఒకేలాగా చేస్తాం మేము ఆపరేషన్. ఇక్కడ చేసేవని కూడా ఎండి డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ కానీ ఎవరైనా చేయరు. ఇక్కడ చేయగానే 500 అడుగుతాను. మళ్ళీ ఇక్కడ పేషెంట్ డిశ్చార్జ్ చేయగానే మళ్ళీ 300 అడుగుతాను. మళ్ళీ ఇంకో కడికి పోగానే పాపను కడగానే మళ్ళీ 300 అడుగుతాను. ఇవన్నీ అడుగుతాను. మంచినీళ్ళు కూడా సౌకర్యం లేదు, మూత్రానికి పోతానికి సౌకర్యం లేదు, ఏది పోతానికి ఇబ్బంది ఉన్నది. ఎవరు చెప్పినా తప్ప ఇన్ఫర్మేషన్.